చారిత్రక గోల్కొండ కోట ఆషాఢ బోనాల జాతరకు సిద్ధమవుతోంది. రేపు గోల్కొండ జగదాంబిక అమ్మవారి తొలి బోనం సమర్పణతో బోనాల జాతర షురూ కానుంది. లక్షలాది సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే గోల్కొండ కోటలో ఏర్పాట్లను పరిశీలించారు ట్రాఫిక్ డీసీపీ కాజల్. వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేయడంతో పాటు 300 మందికి పైగానే ట్రాఫిక్ సిబ్బంది విధుల్లో ఉంటారని తెలిపారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉంచామని, క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఎక్కడికక్కడ పార్కింగ్ స్థలాలు ఉన్నాయి, ట్రాఫిక్ డైవర్షన్స్ ఎక్కడ ఉన్నాయనే విషయాలు తెలుసుకోవచ్చన్నారు ట్రాఫిక్ డీసీపీ కాజల్. మన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సైడ్ నుంచి రేపు కోసం ప్రాపర్గా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 320 మెంబర్స్ అట్లానే మనము పోస్ట్ చేస్తాము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఇది ప్రొసెషన్ ఫెసిలిటేట్ చేయడానికి, ఇంకా ఇది భక్తులకి టెంపుల్ విజిట్ చేయడానికి మన సైడ్ నుంచి ప్రాపర్ ఫెసిలిటేషన్ ఇస్ దేర్. పార్కింగ్ ప్లేసెస్ చాలా ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ ప్రాపర్ సైనేజెస్ కూడా పెట్టడం జరిగింది. ఇంపార్టెంట్ పార్కింగ్ ఏరియాస్ మనకి ఇది రామ్దేవ్ గూడ నుంచి వచ్చిన వాళ్ళకి షూర్ఖానా దగ్గరనే, లైబ్రరీ దగ్గరనే అండ్ ఆర్టిలీ సెంటర్ దగ్గరనే ఇది ప్రాపర్ 2 వీలర్స్ 4 వీలర్స్ అట్లానే సెపరేట్ పార్కింగ్ పెట్టడం జరిగింది. ఇంకా ఇది బంజారీ దర్వాజా నుంచి వచ్చిన వాళ్ళకి ఇది ఏరియా హాస్పిటల్ ప్లేస్లో, తర్వాత ఓవైసీ గ్రౌండ్లో ఇది పార్కింగ్ పెట్టడం జరిగింది. ఇంకా అవర్ ఆఫీసర్స్ ఫీల్డ్లో ఉంటారు ఫెసిలిటేట్ చేయడానికి. ఇంకా ఇది క్యూఆర్ కోడ్స్ కూడా పెట్టడం జరిగింది. ఇది ఆల్ ఇంపార్టెంట్ ఇన్కమింగ్ వేస్లో క్యూఆర్ కోడ్స్ విల్ బీ దేర్. సో అది స్కాన్ చేసేసి పీపుల్ కెన్ బీ డైరెక్టెడ్ టు కన్సర్న్డ్ పార్కింగ్ ప్లేసెస్. ఇంకా ప్రాపర్ ఇది డైవర్షన్ ప్లాన్స్ కూడా మనము ప్రిపేర్ చేశాము, అది రేపు ఇంప్లిమెంట్ చేస్తాం. అండ్ ఆర్టీసీ వాళ్ళ సైడ్ నుంచి కూడా ఇది కోఆర్డినేషన్ ఇది ఇవన్నీ చేయడం జరిగింది.